సో ఫ్రెండ్స్, మనమైతే జానకి మందిర్ని దర్శించుకొని ఎగ్జాక్ట్లీ ఒక 200-300 మీటర్ల దూరంలోనే ఒక శక్తిపీఠం ఉంది. మిథిలా శక్తిపీఠము లేక ఉమా శక్తిపీఠం అని కూడా అంటాము. ఇదిగో చూడండి, ఇదే అన్నమాట ఆ శక్తిపీఠానికి ప్రవేశించే ద్వారం అయితే అది. ఈ యొక్క శక్తిపీఠము యొక్క విశేషాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా వివరిస్తాను. ఇది ముఖ్యంగా మన బీహారు జయానగరు జానకి నగరు మధ్యలో సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మహిమగల దేవత అన్నమాట. ఖచ్చితంగా జానకి మందిర్ ఎవరైతే దర్శించుకుంటారో వారైతే ఖచ్చితంగా ఈ యొక్క శక్తిపీఠాన్ని కూడా వచ్చి దర్శించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో చూడండి, ఇదంతా శక్తిపీఠం లోపల, ఆలయం లోపల ఉన్నటువంటి దృశ్యాలు అన్నమాట ఇవే. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన వెనక ఉంది మిథిలా లేక ఉమా శక్తిపీఠం అంటారు. ఒకసారి ఈ ఆలయంలోకి వెళ్ళి ఆలయం యొక్క విశేషాలు ఏంటి మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తాను. అంతేకాదు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అవయవము ఇక్కడ తెగిపడింది అనేది కూడా మీకు మొత్తం క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను అనమాట. ఓకే, ఇంకైతే లోపలికి వెళ్ళేసి మొత్తం మీకు చూపిస్తాను. వెళ్దామా ఇంకా ఆలయంలోకి? ఓకే, కమాన్ వెళ్దాం పండి. సో అసలు శక్తిపీఠాలు అంటే ఏంటి అని మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తా. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేయడం జరిగింది. ఈ మిథాలి లేక ఉమా శక్తిపీఠం ఎలా ఏర్పడింది అనేది మీకు చెప్తానమాట. దక్షుడు ఆల్రెడీ యజ్ఞం చేసేటప్పుడు సతీదేవి వెళ్తుంది ఆ యజ్ఞం దగ్గరికి. ఆమెను ఘోరంగా అవమానించిన దక్షుడు అవమానానికి భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది అనమాట. అలా ఆహుతి అయినప్పుడు మహాశివుడు సతీదేవిని యొక్క చితిని భుజాన వేసుకొని పోతూ ఉంటే విష్ణువు అది చూసి ముల్లోకాలన్నీ ఎల్లకొల్లలం అవుతాయి. విష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణు మహాప్రభు ఏం చేస్తారంటే సతీదేవిని తన యొక్క విష్ణు చక్రంతో తునాతునకలు చేస్తారు. అలా తునాతునకలు అయినప్పుడు ఆ సతీదేవి యొక్క భాగాలు అయితే ఎక్కడైతే పడతాయో ఆ భాగాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. అందులో ఒక భాగం అయితే ఇక్కడ పడింది. ఆ భాగం ఏంటి అనేది మొత్తం రాబోయే వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, మిథిలా శక్తిపీఠము లేక ఉమా శక్తిపీఠము, ఈ శక్తిపీఠంలో ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఎడమ భుజ భాగం అయితే ఇక్కడ పడడం జరిగిందనమాట. అది అమ్మవారికి సంబంధించింది ఎడమ భుజం యొక్క పార్ట్ అయితే ఇక్కడ పడింది. అందుకు ప్రధానంగా ఇక్కడ శక్తిపీఠంగా అమ్మవారు వెలిసారనమాట. ఇంకా ముందు వెళ్ళి శక్తిపీఠం అమ్మవారిని కూడా మీకు కుదిరితే చూపిస్తానమాట లోపలికి వెళ్ళి. మొత్తం ఇది ఇక్కడ అమ్మవారి యొక్క భుజం అయితే పడడం జరిగింది ప్రధానంగా. ఓకేనా?
సో అదిగో చూడండి ఫ్రెండ్స్, అదే అమ్మవారి యొక్క గర్భగుడి, అదే అన్నమాట అమ్మవారి యొక్క భుజం తెగిపడిన భాగం, అది భుజ ఆకారంలోనే ఉంది ఎగ్జాక్ట్లీ. అదిగో వీడియో తీయనివ్వరు అనుకున్నాను, కానీ వీడియో తీయనిచ్చారు. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. అదిగో చూడండి, ఇంకా అదే అమ్మవారిది గర్భగుడి అనమాట. అది ఇంకొంతసేపు కూడా ఉండి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు వాళ్ళు. అదనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి యొక్క దర్శనము. ఖచ్చితంగా మీరు మటుకు జయానగర్ నేపాల్ కానీ వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఓకే, సో ఇంకైతే అయిపోయింది శక్తిపీఠం దర్శనం కూడా అయిపోయింది అమ్మవారిది. ఇంకా నేనైతే ఇండియాకి బయలుదేరుతున్నా. ఇప్పుడైతే బస్సు ఎక్కాను, ఇదిగో చూడండి. ఇప్పుడు ఇండియాకి నేను బీహార్ బార్డర్ జనక్ నగర్కు వస్తున్నాను అనమాట. అక్కడ ట్రైన్ జర్నీ విశేషాలు మీకు పంచుకుంటాను.